సో మాటి మాటికి అంటుంటారు కొంతమంది, అంటుంటారు అంటుంటారు తుమ్ముతుంటారు. తర్వాత 2 మెట్లు ఎక్కి ఆయాసపడుతుంటారు. నాకు తలకాయ నొప్పి ఉందంటారు, నాకు మైగ్రేన్ ఉందంటారు, నాకు సైనస్ ఉందంటారు. ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా శ్వాస వ్యవస్థలో ఉండేటటువంటి వాటి కిందకే వస్తాయి. కాబట్టి వీటిని గురించి మళ్ళీ రకరకాలైన కొంతమంది న్యూరాలజిస్ట్ కాడికి పోతారు, కొంతమంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కాడికి పోతారు, ఆయాసం అని కొంతమంది కార్డియాలజిస్ట్ కాడికి పోతారు, కొంతమంది న్యూరో అంటే మస్సులు ఆర్థోపెడిక్స్ ఏంద్రా బాబు ఈ ప్రాబ్లం అని చెప్పి కొంతమంది సైకియాట్రిస్ట్ కాడికి పోతుంటారు. అంటే శ్వాసలో ఇబ్బంది ఉన్నవాళ్ళు విజిట్ చేసినంత మంది డాక్టర్లను నేను ఎవరిని చూడలేను. ఎందుకంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటో తెలియక, ఒకటి అసలు ఆ జబ్బు ఏంటో తెలియక, అసలు మనం దేంతో బాధపడుతున్నామో తెలుసుకునేసరికే సగం జీవితం కలిసిపోతాడు. అసలు మనం దేంతో బాధపడుతున్నాం, అసలు మనకి ఏంటిది, ఏదో ఒకటి గాలాడు. మిడ్ నైట్ లేదు సడన్గా కూర్చుంటాం, ఎందుకు కూర్చుంటున్నామో తెలియదు. ఒకేసారి ఊపిరి ఆగిపోయినట్టు అయిపోతే, ఎందుకు ఊపిరి ఆగిపోతుందో అర్థం కాదు. ఇరుకు రూమ్లో పోతే ఊపిరాడదు, లిఫ్ట్లో పోతే ఊపిరాడదు, ఫ్లైట్లో కూర్చుంటే ఊపిరాడదు, ఓల్వో బస్సులో కూర్చుంటే ఊపిరాడదు, ఇరుకు అంటే జనం మధ్యలో పోతే ఊపిరాడదు, సినిమా థియేటర్లో పోతే ఊపిరాడదు. ఎందుకో ఊపిరాడదు, ఏంటో అర్థం కాదు. దాన్ని ఎవరికి చూపించాలనో అర్థం కాదు. ఇది ఏ సమస్య అర్థం కాదు. ఇది గుండె సమస్య అర్థం కాదు, ఇది ఊపిరితిత్తుల సమస్య అర్థం కాదు, ఇది మానసిక సమస్య కూడా అర్థం కాదు. కాబట్టి ఇంత కాంప్లెక్స్ ఉన్నటువంటి ప్రాబ్లం బహుశా ఇంకేది ఉండదు. కాబట్టి వీళ్ళు ఎంతోమంది డాక్టర్లను విజిట్ చేసి 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 నాది ఏదో ఒక ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈ డాక్టర్ చెప్పినవి నా కాడ ఉన్నాయని చెప్పి వచ్చిన వాళ్ళు కొన్ని వేలలో ఉన్నారు. అందుకే నేను ఈ సోషల్ అవేర్నెస్ గురించి ఇన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. కాబట్టి ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మీద తక్కువే. ఈ శ్వాస సమస్యల మీద ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా కూడా ఇంకా ఎన్నో రకాలైన మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు ఎన్నో వాడుతూ ఉంటారు. తర్వాత ఈ మందులు మంచిగా ఉన్నప్పటికి కూడా వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మళ్ళీ అదొక భయం. ఇన్హేలర్స్ అని చెప్పి వాడరు, ఇవన్నీ కెమికల్స్ అని వాడరు. దాని తర్వాత ఎన్నో కారణాల వల్ల మంచి వైద్యాలకు కూడా దూరంగా ఉండిపోతున్నారు. మీరు శ్వాస హాస్పిటల్ని ఒకసారి సంప్రదిస్తే మీ ప్రాబ్లం ఏంటో A to Z తెలుసుకోవటం అనేది జరుగుతుంది.